హలో అండి. నేను డాక్టర్ శ్రీజ గుర్రాల, యూరోగైనకాలజిస్ట్. సో, ఈరోజు మనం అందరికీ వచ్చే చాలా కామన్ డౌట్స్ గురించి డిస్కస్ చేసుకోవడానికి మీకోసమని కొన్ని పిక్చర్స్ ఉన్నాయండి. సో, దాన్ని మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అండ్ మనకి ఏ ప్రాబ్లమ్‌కి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయో గూడా తెలుసుకుందాం. సో, పాలిప్ అని అందరూ వినే ఉంటారు. పాలిప్ అంటే ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో, చిన్న చిన్న గ్రోత్స్ ఎప్పుడైతే గర్భసంచి లోపల మొదలవ్వడం స్టార్ట్ అవుతాయో దీన్నే పాలిప్స్ అని అంటాం. అంటే అది కండరంగా పెరగొచ్చు. లేదు అనంటే చిన్న పొరలాగా గూడా పెరగొచ్చు. సో, ఇది గర్భసంచి లోపల పిక్చర్ అండి. ఇది చిన్న పాలిప్ అన్నమాట. సో, మీకు ఇది కనిపించినప్పుడు చాలా పెద్దగా కనిపించొచ్చేమో. బట్ దీని సైజ్ ఒక 1 సెంటీమీటర్ ఉంటుంది. సో, 1 సెంటీమీటర్ నుంచి ఒక 2 సెంటీమీటర్స్ ఉండే సైజ్ ఉండే పాలిప్ అంటే ఇలా కనిపిస్తుంది. బట్ దీనిలో డిఫరెన్స్ ఏంటి అనంటే ఇక్కడ రక్త సరఫరా ఉంటుందన్నమాట ఈ పాలిప్‌కి. సో, ఈ రక్తం సరఫరా ద్వారా ఈ పాలిప్ పెరిగి పెద్దదయ్యి దానివల్ల ఇబ్బందులు కలగడం గానీ, దానివల్ల పదే పదే బ్లీడింగ్ రావడం గానీ జరుగుతూ ఉంటుంది. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి? అంత కష్టతరహా ట్రీట్మెంట్ ఉంటుందా? లేదు. దీనివల్ల మనకేమన్నా గర్భసంచి రిమూవల్ సర్జరీ అవసరమా? ఈ క్వెషన్స్ అందరికీ వచ్చేవే. బట్ నిజంగా ఇలాంటి పాలిప్‌ని చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చండి. సో, ఇది హిస్ట్రోస్కోపీ అంటాం. ఒక కెమెరా ఉండే చిన్న పెన్ లాంటి పరికరం. కాకపోతే దీన్ని మనం గర్భసంచి లోపల పెట్టగలుగుతాం. గర్భసంచి లోపల పెట్టి దాని సహాయంతో ఎగ్జాక్ట్‌గా ఈ పాలిప్ అనేది ఎక్కడ ఉంది? దానికి ఎంత రక్త సరఫరా ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో, ఇలా ఈ కెమెరా అనేది గర్భసంచి పొరల లోపలికి వెళ్తుందన్నమాట. ఈ గర్భసంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ పాలిప్ ఉంది కదా! ఈ పాలిప్‌ని రిమూవ్ చేయొచ్చు. జస్ట్ అలా కట్ చేస్తే ఆ పాలిప్ రిమూవ్ అయిపోతుంది. అండ్ మరి ఇది ఎలా బయటకొస్తుంది? ఒకసారి మనం అది తీసేసిన తర్వాత పాలిప్ లేకుండా ఇందాక మీరు చూసిన పిక్చర్‌కి దీనికి డిఫరెన్స్ కనిపిస్తుందా? సో, ఈ ఏరియాలో పాలిప్ ఉన్నింది. ఆ పాలిప్ అంతా తీసేసిన తర్వాత ఇలా క్లియర్‌గా యూట్రైన్ క్యావిటీ ఉంటుంది. అంటే గర్భసంచి లోపల కంప్లీట్‌గా పోయిన పాలిప్ కనిపిస్తుంది మనకి. సో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇలాంటి పాలిప్స్ ఉండడం వల్ల ప్రాబ్లమ్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది కాకుండా ఫైబ్రాయిడ్ గడ్డలు కానీ, లేదా పొర మందంగా ఉండడం కానీ, లేదంటే ట్యూబ్స్ ఓపెన్‌గా లేకపోవడం గానీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్‌కి కూడా మనకి హిస్ట్రోస్కోపీ ద్వారా సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే చాలా మందికి సెప్టమ్ అని అంటాం. ఇది గర్భసంచి లోపల ఏరియా అండి. దీనిలో మనకి మధ్యలో సెప్టమ్ అనేది ఒకటి ఫార్మ్ అవుతుంది. అది పుట్టుకతో ఉంటుంది. బట్ ప్రెగ్నెన్సీ రావడానికి కష్టమవుతుంది. అలాంటప్పుడు ఈ సెప్టమ్‌ని గూడా మనం హిస్ట్రోస్కోపిక్ ఇన్‌స్ట్రుమెంట్ తోటి రిమూవ్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ రావడం చాలా ఈజీగా జరుగుతుందనమాట. సో, ఇవన్నీ మనం హిస్ట్రోస్కోపీ ద్వారా చేసుకోవచ్చు. హిస్ట్రోస్కోపీ అనేది చాలా సింపుల్ సర్జరీ. డే కేర్ ప్రొసీజర్ అంటాం. అంటే మీరు మార్నింగ్ వస్తే సాయంత్రానికి వెళ్ళిపోవచ్చు. వీనోట్స్ పద్ధతి అనంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి. చాలా మంది క్వెషన్ చేస్తూ ఉంటారు. అసలు వీనోట్స్ అంటే ఏంటి మేడం? నిజంగా ఈ లాప్రోస్కోపీ అనేది ఒక్క కోత గూడా లేకుండా జరుగుతదా అని? దీన్ని వీనోట్స్ అని అంటామండి. సో, వెజైనల్ ఆరిఫైస్ అంటే మన బేబీ డెలివరీ అయ్యే దారి. ఈ బేబీ డెలివరీ అయ్యే దారి గుండానే మనం ఇన్‌స్ట్రుమెంట్స్ అవి పంపించి కెమెరా సహాయంతోటి రెగ్యులర్‌గా మీకు జరిగే లాప్రోస్కోపిక్ సర్జరీ ఏదైతే ఉంటుందో, ఆ సర్జరీని వెజైనల్ లాప్రోస్కోపీ ద్వారా చేయడం జరుగుతుంది. సో, మీకొక కోత లోపల గర్భసంచికి ఇంకా వెజైనా అంటే ఏదైతే మానం ఉంటుందో అక్కడ నర్వ్స్ అనేవి చాలా తక్కువుంటాయి. అంటే నరాలు గాని, నొప్పి గాని చాలా తక్కువగా తెలుస్తుంటుంది. అక్కడ కోత జరుగుతుంది. ఇదంతా మత్తిచ్చిన తర్వాతే చేస్తాము. సో, రెగ్యులర్ సర్జరీ లాగానే బట్ మనం ఇక్కడ ఏ కండరాలని డిస్టర్బ్ చేయటం లేదు. కాబట్టి కండరాలు డిస్టర్బ్ చేయడం వల్ల నొప్పి ఏదైతే వస్తుందో అది కూడా ఈ సర్జరీలో అవాయిడ్ చేసేయొచ్చు. దాని ద్వారా కోత ఇచ్చిన తర్వాత ఒక చిన్న రింగ్ లాంటిది లోపలికెళ్తుంది. ఆ రింగ్ తర్వాత మనం ఎక్స్‌టర్నల్‌గా ఇలాంటి దాన్ని పెడతామనమాట. సో, అసలు దీని ద్వారా ఏం ఫార్మ్ అవుతుంది? దీనివల్ల మనకి లోపల ఏదైతే పొట్ట ఉంటుందో దీనిలో గాలి నింపొచ్చు. ఇందులో గాలి నింపడం అంటే సేమ్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్‌లో మనకి ఎలాగైతే అబ్డమెన్‌లో గాలి నింపుతామో అలాగ నింపాక దీని ద్వారా ఇన్‌స్ట్రుమెంట్స్‌ని పంపిస్తామనమాట. సో, కోతలు గానీ, మీకు కుట్లు గానీ, మీకు ఇబ్బంది గానీ బయటకు కనిపించేలా ఏమీ ఉండదు. వీటిలోంచి ఇన్‌స్ట్రుమెంట్స్ వెళ్ళి సర్జరీ ఇలా జరుగుతుంది. సో, ఏవైతే ఇన్‌స్ట్రుమెంట్స్ మనం పొట్ట ద్వారా పెడతామో, అవే ఇన్‌స్ట్రుమెంట్స్‌ని మనం వెజైనా ద్వారా పెడతాం. అంటే ఈ మానం గుండా పెడతామనమాట. పెట్టి అవే ఇన్‌స్ట్రుమెంట్స్ తోటి మనం సర్జరీ అంతా చేస్తాము. సో, ఇంకొక ఎక్స్‌ట్రా కోత గూడా లేకుండా ఈ సర్జరీ అంతా చాలా సింపుల్ ప్రొసీజర్‌లో అయిపోతుంది. అలాగే కుట్లు కూడా లోపలికుంటాయి. సో, బయటకి మనకి ఎటువంటి కుట్లు కనిపించవు. మీకు డౌట్ రావచ్చు నిజంగా అసలు ఇలాంటిది పాసిబులా అని. ఇది చాలా కొత్త టెక్నాలజీ అండి. అండ్ యెస్ ఇది చాలా పాసిబుల్. సో,
స్పెసిమెన్స్ ఎంత సైజ్‌వి మనం తీయొచ్చు, అసలు ఎంత సైజ్‌కి మనం ఇలాంటి సర్జరీ చేయొచ్చు అంటే, మీరు చూసేది ఏదైతే ఉందో దీన్ని ఓవేరియన్ సిస్ట్ అంటామండి. అంటే ఏదైతే గర్భసంచి పక్కన ఉంటాయో వాటిని అండాశయాలు అంటాం. ఆ అండాశయాల్లో సిస్ట్‌లు లాంటివి ఫార్మ్ అవుతాయి. అంటే నీటి బుడగలు అని వాడుక భాషలో చెప్తాం. నీటి బుడగలు ఎంత సైజ్ నుంచైనా ఉండొచ్చు. 3 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల వరకు కూడా పెరగొచ్చు. సో, అది ఆల్‌మోస్ట్ మనకి ఒక ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ అంటే నెలలు నిండిన గర్భిణీ స్త్రీకి ఎంత పెద్ద పొట్ట ఉంటుందో అంత పెద్ద ఓవేరియన్ సిస్ట్ ఫార్మ్ అవ్వచ్చు. సో, ఇది మీరు చూసేది ఏదైతే ఉందో అందులో నుంచి ఫ్లూయిడ్ అంతా తీసేసిన తర్వాత ఈ సిస్ట్ ఏదైతే ఉందో ఇది ఒక 30 సెంటీమీటర్ల సిస్ట్ అన్నమాట. ఈ 30 సెంటీమీటర్ల సిస్ట్‌లో నుంచి ఫ్లూయిడ్ అంతా తీసేసిన తర్వాత మనకి ఓన్లీ దాని పొర మాత్రమే బయటకొస్తుందండి. అండ్ ఇది చాలా ఈజీగా మనం రిమూవ్ చేయొచ్చు. లాప్రోస్కోపీలో మనకున్న హోల్ కేవలం 1 సెంటీమీటర్ మాక్సిమం ఉంటుంది. సో, ఆ ఒక్క సెంటీమీటర్ హోల్ నుండి ఇంత పెద్ద స్పెసిమెన్ తీయడం డిఫికల్ట్. సో, బ్యాగ్ వేసి తీస్తాము. ఇందులో గూడా ఒకవేళ క్యాన్సర్ లాంటి కండిషన్ డౌట్ ఉంది అనంటే అప్పుడు బ్యాగ్ వేయడం జరుగుతుంది. బ్యాగ్ ద్వారా ఈ స్పెసిమెన్ రిమూవల్ జరుగుతది. బట్ అదర్‌వైజ్ ఇలాంటి స్పెసిమెన్స్ అన్ని చాలా ఈజీగా బయటకొచ్చేస్తాయి. బికాజ్ ఒక నార్మల్ డెలివరీ దారి గుండా బేబీయే బయటకొచ్చినప్పుడు ఇలాంటివన్నీ తీయడం చాలా సులువు. సో, మీరు చూస్తున్న ఈ గర్భసంచి అండి ఇది. ఈ గర్భసంచిలో మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. సో, ఒక్కొక్కటి ఒక ఫైబ్రాయిడ్ గడ్డ అన్నమాట. ప్రతిది ఈ ఏరియాలో ఒక ఫైబ్రాయిడ్ గడ్డ, అలా ప్రతి దగ్గర ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఆల్‌మోస్ట్ ఇందులో మనకొక 20 ఫైబ్రాయిడ్స్ పైన ఉన్నాయి. సో, ఈ కండ గడ్డలు ఏవైతే ఉంటాయో అంటే ఫైబ్రాయిడ్ గడ్డలు ఏవైతే ఉంటాయో నార్మల్ సర్జరీలో తీయడం చాలా డిఫికల్ట్. సో, ఇలా మొత్తంగా తీయడం అనేది ఇంపాసిబుల్. కానీ ఈ వీనోట్స్ పద్ధతిలో మనం మొత్తం గర్భసంచి మొత్తాన్ని ఆ స్పెసిమెన్ ఏదైతే దారిలోంచి వస్తుందో, ఆ దారి గుండా తీయడం చాలా ఈజీ. మీరు లాప్రోస్కోపిక్ సర్జరీ చూసిన వీడియోస్ అవి తెలుసుకునే ఉంటారు. దట్ లాప్రోస్కోపీలో చిన్న చిన్న ముక్కలు చేసి దీని మొత్తాన్ని తీయాలి. బట్ ఇది వెజైనా గుండా వస్తుంది కాబట్టి మనం ఫుల్ స్పెసిమెన్‌ని ఒకటేలాగా తీయొచ్చు. సో, రెగ్యులర్‌గా అందరికీ ఉండే డౌట్ గైనకాలజిస్ట్ దగ్గరికి ఎందుకెళ్ళాలి? మేము స్కాన్ తీయించుకున్నాం. స్కాన్‌లో నార్మలే ఉంది. ఇంకా మాకేం ప్రాబ్లమ్ ఉంటుంది అని. బట్ ఒరిజినల్‌గా నిజంగా మనం డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనంటే, దీన్ని సర్విక్స్ అంటామండి. అంటే ఇది గర్భసంచి. గర్భసంచి యొక్క ముఖద్వారం ఏదైతే ఉంటుందో దాన్ని సర్విక్స్ అంటాం. మరి సర్విక్స్‌కి ఏం ఎక్స్‌పోజర్ ఉంటుంది అనంటే, యూజువల్‌గా సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అప్పుడు కలిసినప్పుడు ముందుగా తగిలేది సర్విక్స్ మాత్రమే. అందుకే దీనికి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, దీనికి క్యాన్సర్ వస్తే మరి గర్భసంచికి మేము స్కాన్ తీయించుకున్నాం మేడం వాళ్ళు కింద నుంచే చేశారు అనంటే, కింద నుంచి చేసినా కూడా అదొక బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ మాత్రమే ఇస్తుంది. అండ్ ఏవైతే సెల్ చేంజెస్ గాని, మినిమమ్ చేంజెస్ ఉంటాయో అది ఇలా కనిపిస్తాయి. సో, మీరిక్కడ గమనిస్తే గనక ఇక్కడ ఒక చిన్న గ్రోత్ లాంటిది కనిపిస్తుంది. మీకు మొహం మీద ఎలాగైతే పింపుల్స్ వస్తాయో, అది మనకి మొహం చూసినప్పుడే తెలుస్తుందో, ఇది కూడా అంతే. సర్విక్స్ మీద ఏవైతే చిన్న చిన్న గ్రోత్స్ ఉన్నాయో, అవి స్కాన్‌లో అస్సలు కనిపించవు. పెద్ద గ్రోత్ ఏదైనా కనిపించినప్పుడు మాత్రమే అది అల్ట్రాసౌండ్‌లో కనిపిస్తది గానీ, మీకు గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు ఈ పోర్షన్‌ని ఓపెన్ చేసి చూస్తారు. సో, ఒక చిన్న స్పెక్యులమ్ పెట్టి ఎగ్జామిన్ చేయడం ప్రతి గైనకాలజిస్ట్ చేస్తారు. అది చేసినప్పుడు వాళ్ళకి అలాంటి గ్రోత్ ఏదన్నా కనిపించింది అంటే, ఆల్రెడీ క్యాన్సర్ మొదలైందని దాని మీనింగ్. సో, దీనికి ట్రీట్మెంట్ ఎర్లీ స్టేజ్‌లో కనుక్కుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓన్లీ గర్భసంచి రిమూవలో లేకపోతే ఆ పార్ట్ వరకు తీయడమో ఉంటుంది. బట్ ఇది ఎక్స్‌టెండ్ అయింది అనంటే దానివల్ల లైఫ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటుందండి. అండ్ యూరిన్ ఇబ్బందులు కానీ, మోషన్ ఇబ్బందులు కానీ ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్‌గా చూసేది సర్వైకల్ క్యాన్సర్‌లో. సో, సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్‌లో ఉన్న పేషెంట్‌కి ఎలా ఉంటుంది అనంటే ఇదంతా బ్లడ్. సో, జస్ట్ ఓపెన్ చేయగానే అంత బ్లడొచ్చి బ్లీడింగ్ మొదలైపోయి ఇది చాలా బేసిక్ స్టేజ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్‌లో. అయినా కూడా మనం గర్భసంచిని సేవ్ చేయలేకపోయాం ఇలాంటి కండిషన్‌లో పేషెంట్‌కి ఓన్లీ 35 ఇయర్స్ ఉన్నప్పుడు. సో, 35 ఇయర్స్‌కి ఆవిడ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే టైంలో ఆవిడకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది. మరి దీన్ని నిజంగా మనం అవాయిడ్ చేయొచ్చా? యెస్. ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చు. స్క్రీనింగ్ అనేది అందుకే ఉంది. సో, స్క్రీనింగ్ టెస్ట్ అంటే పాప్ స్మియర్ టెస్ట్. పాప్ స్మియర్ ఇప్పటికి కూడా చాలా మందికి తెలీదు. చాలా సింపుల్ టెస్ట్ అది. ఒక చిన్న బ్రష్ ఉంటుంది. ఆ బ్రష్ ద్వారా ఎలా అయితే ఇది ఎక్స్‌పోజ్ చేస్తామో, ఇక్కడ బ్రష్ పెడతాము. పెట్టి ఈ సెల్స్‌ని తీసుకుంటామనమాట. సో, మీకు వైట్ డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో, అది కొద్దిగా ఆ బ్రష్ మీదకొస్తుంది అండ్ ఇది శాంపిల్‌కెళ్తుంది. ఒక్కసారి పాప్ స్మియర్ చేయించుకుంటే అది 3 ఇయర్స్ వరకు వాలిడ్ ఉంటుంది. మనకి క్యాన్సర్ లేదు అని కన్ఫర్మేషన్ టెస్ట్ పాప్ స్మియర్. సో, దీని గురించి చాలా మందికి తెలీదు అండ్ అపోహలు చాలానే ఉంటాయి దీని గురించి. బట్ రియాలిటీ ఏంటి అనంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ మన ఇంట్లో ఒకవేళ పెద్దవాళ్ళని అడిగినా, లేకపోతే చిన్న ఏజ్ గ్రూప్‌లో ఉండే డెలివరీ ఒక్కసారి అయిన వాళ్ళని అడిగినా కూడా, అవును నాకుందేమో అనే అంటారు. సో, దీన్ని మనం సిస్టోసీల్ అని అంటామండి. వాడుక భాషలో
గర్భసంచి జారిందని గానీ, లేకపోతే మూత్రం సంచి జారింది, లేదా పేగు జారడం, ఇవన్నీ కామన్ వర్డ్స్. సో, నిజంగా ఏమవుతుంది? ఒక నార్మల్ డెలివరీ జరిగిన తర్వాత ఇక్కడున్న టిష్యూస్ అన్నీ వీక్ అయిపోతాయి. అంటే ఇక్కడున్న కండరాలు ఏవైతే పెల్విక్ ఫ్లోర్‌లో ఉంటాయో అవన్నీ కొంచెం రిలాక్స్ అయిపోతాయి. సో, దాని తర్వాత మనకేదో తగులుతున్నట్టు, మన చేతికి కింద కూర్చున్నప్పుడు కానియండి, లేదా ఏదైనా బరువులెత్తుతున్నప్పుడు గానీ, కిందికి లాగిన సెన్సేషన్ రావడం, వీపు నొప్పి రావడం, ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. సో, ఈ వీపు నొప్పి అనేది చాలా ఎర్లీ స్టేజెస్‌లో వస్తదనమాట. ఈ గర్భసంచి అనేది కొంచెం కిందికి జారగానే మనకి వీపు నొప్పి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. బట్ ఇంత స్టేజ్‌కొచ్చిన తర్వాత ఇది మూత్రం సంచి. మూత్రం సంచి మొత్తం కిందికొచ్చేసిన తర్వాత అప్పుడు మనకి మూత్రం మిగిలిపోవడం స్కాన్‌లో కనిపిస్తుంది. మనకి గూడా సొంతగా పదే పదే యూరిన్‌కి వెళ్ళాలనే ఫీలింగ్, యూరిన్‌కి వెళ్ళాక కూడా ఇంకా మిగిలిపోయిందనే ఫీలింగ్ ఉంటుంది. రీజన్ ఏంటి అంటే ఎంత వరకైతే ఈ పైప్ పైన ఉందో అంతవరకు యూరిన్ బయటకొచ్చేస్తది. బట్ మిగిలిందంతా ఈ చిన్న బలూన్ లాంటి దానిలో ఉండిపోతుంది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి పేషెంట్ కనిపించడం ఇలా ప్రెజెంట్ అవుతారండి. ఇది ఒక చిన్న బలూన్ లాగా బయటకొస్తుంది. నాకు చేతికి తగులుతుంది అని చెప్తూ ఉంటారు. సో, ఇంత ఎర్లీ స్టేజ్‌లో వచ్చిన ట్రీట్మెంట్ ఉంటుంది. లేట్ స్టేజెస్‌లో వచ్చిన ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ డిఫికల్టీ ఆఫ్ సర్జరీ గానియండి, పేషెంట్ మళ్ళీ తిరిగి నార్మల్ లైఫ్‌కి రీచ్ అవ్వడం గాని కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో, ఎర్లీ స్టేజ్‌లో సర్జరీ అవసరమైతే చేయించుకోవడం బెటర్. కొన్ని సార్లు సర్జరీ అవసరం లేకుండా మనం లేజర్స్‌తో గానియండి, లేదంటే అదర్ నాన్ సర్జికల్ మెథడ్స్ ఉంటాయి. ఫిజియోథెరపీ ఉంటుంది. వీటితోటి కరెక్షన్ చేయొచ్చు. మీకు ఒకవేళ కరెక్షన్ అలా పాసిబిలిటీ లేదు అనుకున్నప్పుడు మాత్రమే మనం సర్జరీకి వెళ్తాం. సో, ఇది బ్లాడర్ సిస్టోసీల్ అంటామండి. దీన్నే ఇప్పుడు మీకు పైప్ వేసుండే ఏరియానే మూత్రం సంచి. ఇదంతా కింద కనిపించేది మూత్రం సంచి యొక్క ఎక్స్‌టెన్షన్. సో, చాలా రోజులు ఇలా యూరిన్ ఆపుకొని పెట్టుకునే వాళ్ళు గాని, వాళ్ళందరికీ ఇది కామన్ ప్రాబ్లమ్. సో, యూట్రోవెజైనల్ ప్రొలాప్స్ అనేది ఇంకొక రకమైన పేగు జారడం అన్నమాట. సో, నార్మల్ కండిషన్‌లో మనకి వెజైనా అనేది ఇలా ఉంటుంది. చూసినప్పుడు ఇది యూరిన్ ప్యాసేజ్ అండ్ ఇది మనకి డెలివరీ అయ్యే ప్యాసేజ్ అన్నమాట. ఇలా ఉండేది నార్మల్. బట్ యూట్రోవెజైనల్ ప్రొలాప్స్‌లో ఏం జరుగుతుంది అనంటే గర్భసంచి ఏదైతే ఉందో దాని నార్మల్ పొజిషన్ నుంచి కిందికి జారడం మొదలవుతుంది. సో, అలా జారినప్పుడు మనకి లేట్ స్టేజ్‌లో పూర్తిగా ఇది బయటకొచ్చేస్తుంది. బట్ ఎర్లీ స్టేజెస్‌లో ఇలా కనిపిస్తదన్నమాట. ఇదే బయటకొచ్చి తగులుతూ ఉంటుంది. అది ప్రెషర్ ఉన్న సిట్యుయేషన్స్‌లో. కొంతమందికి కాన్‌స్టిపేషన్ లాంటి కండిషన్స్ ఉంటాయి. థైరాయిడ్‌లో గూడా కాన్‌స్టిపేషన్ ఉండే పేషెంట్స్ ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళకి కాన్‌స్టిపేషన్ వల్ల ఎక్కువ సార్లు తగులుతూ ఉంటుంది. అండ్ మీరు కాన్‌స్టిపేషన్ గూడా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఎర్లీ స్టేజెస్‌లో ఉన్నది కాస్త ఎక్కువ సివియారిటీ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, సర్జికల్ అవసరమా? లేదా? అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నిజంగా మనకి ఎర్లీ స్టేజెస్‌లో ఉంటే దాన్ని కరెక్ట్ ఎలా చేసుకోవాలో, ఎందుకు మనం కరెక్ట్ చేసుకోవాలో గూడా డాక్టర్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. మోస్ట్ కామన్‌గా అడిగే ఇంకో క్వెషన్ ఏంటి అంటే, మేడం ఒకవేళ మాకు సర్జరీ అవసరం లేదనుకోండి, మాకు సర్జరీ వద్దు అనుకుంటున్నాం అనుకోండి, అలాంటప్పుడు మేము ఏం చేయొచ్చు? మాకేం ఆప్షన్స్ ఉంటాయి? నాన్ సర్జికల్ ఆప్షన్స్ చాలా ఉంటాయండి. బట్ మోస్ట్ కామన్‌గా వాడే ఒక ఆప్షన్ ఏంటి అంటే పెసరి. పెసరి అనేది చాలా మందికి తెలియదు. ఇది సిలికాన్ అన్నమాట. సిలికాన్ తోటి పెసరీస్ చేస్తాము. అవి ఏదైతే సపోర్ట్ సిస్టమ్ ఉంటుందో, ఆ సపోర్ట్ సిస్టమ్ లాగా పనిచేస్తాయి. సో, దాన్ని వెనక్కి నెట్టి మనం ఇలా ప్లేస్‌లో పెట్టగలుగుతాం అన్నమాట. మీరు ఒకవేళ గమనిస్తే ఇది గర్భసంచి అండ్ ఇది బ్లాడర్. ఇక్కడ మనం పెట్టే రింగే పెసరి. సో, ఇవి ప్రతి ఒక్కళ్ళకి ఒకే టైప్ ఆఫ్ పెసరీ ఉండదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ పెసరీస్ ఉంటాయి. ఓల్డ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ పెసరీస్ ఉంటాయి. అండ్ ఓల్డ్ ఏజ్‌లో గూడా సివియారిటీ పెరిగే కొద్దీ పెసరీస్ మారుతూ ఉంటాయి. దీనికి మేమేదో కష్టపడాలి, అనస్థీషియా ఇవ్వాలి అలా ఏమి ఉండదండి. యూజువల్‌గా నాన్ అనస్థెటిక్ ప్రొసీజర్ ఇది. అంటే మనం ఓపీకొచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా ప్లేస్ చేయొచ్చు. జస్ట్ సైజ్ డిఫర్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సైజ్ ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వెరైటీ ఆఫ్ పెసరీ పట్టొచ్చు. సో, ఇది ఒక నాన్ సర్జికల్ ఆప్షన్. మీకు ఎక్సర్‌సైజ్‌కి టైం దొరకడానికి లేదా ఫిజియోథెరపీ చేసేంత లోపల మన పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథెన్ అవ్వడానికి ఇబ్బందులున్న వాళ్ళకి ఇలాంటిది పెట్టొచ్చు. అలాగే యూరిన్ ఒకవేళ లీక్ అవుతుందనుకోండి, అలాంటి వాళ్ళకి కూడా పెసరీస్ పెడతాం. సో, ఆ యూరిన్ లీకేజ్‌కి నాబ్ పెసరీస్ అనేవి దొరుకుతాయి. వాటిని మనం ఎగ్జాక్ట్ ప్లేస్‌లో పొజిషన్ చేసుకుంటే గనక యూరిన్ లీకేజ్ అనేది తగ్గుతుంది. సో, మీకు ఒకవేళ సెకండ్ ఒపీనియన్ లాంటిది కావాలనుకున్నా, మీకెవరైనా సర్జరీ అడ్వైస్ చేసున్నా, లేదు గర్భసంచి తీసేయాల్సిన అవసరం ఉంది అని, మీకు గర్భసంచి తీయకూడదు అని అనిపిస్తే గనక, చిన్న చిన్న సర్జరీస్ తోటి మనం ఎంత పెద్ద ప్రాబ్లమ్‌నైనా సాల్వ్ చేయొచ్చండి. వీనోట్స్ అనేది చాలా సింపుల్ సర్జరీ. స్కార్ లేకుండా అయ్యే సర్జరీ. ఒక్క కుట్టు కూడా లేని సర్జరీ. సో,
మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా, ఎటువంటి కోతలు లేకుండా ఎంత పెద్ద ప్రాబ్లమ్‌నన్నా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. హిస్ట్రోస్కోపీ ద్వారా ఎట్లాంటి ఇష్యూ యూటరస్ లోపల అంటే గర్భసంచి పొరల లోపల మనకేదైనా ప్రాబ్లమ్ ఉంది అనంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో, ఇంత ఈజీ టెక్నాలజీస్ ఉన్నప్పుడు మనం మళ్ళీ పాతకాలం పద్ధతుల్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు. సో, మీకేదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ.